వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ హ్యావ్ ఇస్ గాస్పల్స్లోకి నేను లాంచింగ్ గేర్ నాకు దొరకట్లేదు. అంటే లాంచింగ్ గేర్ సరిపోతుందా లేదా అని ఆలోచిస్తా ఉన్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ టేక్ ఆఫ్ చేసింది. ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ చేశాను, ఏ దేశం నుంచి టేక్ ఆఫ్ చేశాను అంటే ప్రవక్తల దేశంలోంచి టేక్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేయాలంటే సువార్తల దేశంలోకి నేను ల్యాండింగ్ చేయాలి. కానీ ల్యాండింగ్ చేసేటప్పుడు నేనేం చేశానంటే కొన్ని టైర్లు తెచ్చుకోవటం మర్చిపోయానేమో ప్రవక్తల దేశం నుంచి అనిపిస్తుంది నాకు. అందుకని ఏంటంటే తిరుగుతూనే ఉంటాను కానీ ల్యాండ్ అవ్వలేనేమో అని ప్రాబ్లం కలుగుతుంది. సో ఈరోజు నేనేం చేస్తానంటే ఆ ల్యాండింగ్ గేర్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేను అక్కడే వదిలేసి వచ్చాను. సో ఐల్ ట్రై టు బ్రింగ్ దెమ్ కానీ బట్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు గాస్పుల్స్ టుడే. బట్ ఐఎమ్ గోయింగ్ టు రెఫర్ అ లాట్ టు ప్రాఫిట్స్. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇంకొక మాటలో చెప్పాలంటే సువార్తల దేశాన్ని చూడటానికి మీరు ఎప్పుడైనా సరే 3D సినిమాలకి వెళ్ళారా? 3D మూవీస్కి వెళ్ళారు మీరు ఎప్పుడైనా సరే? సో 3D మూవీస్లో ఏం చేస్తారు? ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ వాచ్ ద మూవీ మీకు ప్రత్యేకమైనటువంటి కళ్ళ జోడిస్తారు, గుర్తుందా? సో ఓన్లీ దట్ దెన్ యూ కెన్ రియల్లీ ఎంజాయ్ ద 3D మూవీ. సో గాస్పల్స్ని ఎంజాయ్ చేయాలంటే కూడా వీ నీడ్ యాక్చువల్లీ సమ్ టైప్ ఆఫ్ లెన్స్. సువార్తలను ఎంజాయ్ చేయాలంటే మనం సువార్తలను మొత్తం కంప్లీట్గా బాగా చూడాలంటే మనం ఏం చేయాలంటే ఒక టైప్ ఆఫ్ లెన్స్ మనకు అవసరం. ఆ లెన్స్ని యాక్చువల్గా ఆ లెన్స్ ప్రవక్తల దేశం ఇస్తుంది మనకి. సో అండ్ వీ నీడ్ టు రియలీ హ్యావ్ ఇట్. అదర్వైజ్ 3D మూవీకి వెళ్ళినప్పుడు కళ్ళజోడు లేకపోయినా సరే బొమ్మలు ఆడుతూనే ఉంటాయి తెర మీద, కానీ బోజరుగానే ఉంటుంది, మనకు అర్థం కాదు సరిగ్గా. సో వీ నీడ్ దోస్ లెన్స్. సో నేనే ల్యాండింగ్ గేర్ లెన్స్ ఈ రెండు మెటఫర్స్ని ఉపయోగించాను. సో ఐ ట్రై టు బ్రింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దోస్ థింగ్స్ ఓకే టుడే. నౌ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక గేర్ ఇంపార్టెంట్ గేర్ లేకపోతే 3D గ్లాసెస్, ఒక్క కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇట్స్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ల్యాండింగ్ గేర్ చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి యు సీ మెనీ టైమ్స్ సువార్తల్లో దేవుని రాజ్యం అనేటువంటి మాట పదే వాడటం మనం చూస్తాం. మత్తయ్య కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని వాడతారు, మిగిలినటువంటి సువార్థికులు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని వాడతారు. కొంతమంది ఏం చేశారంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది పెద్ద కేటగిరీ, లోకం అంతా కలిపి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని వాడినప్పుడు ఓన్లీ సంఘం మాత్రమే అని చెప్పడం మొదలుపెట్టారు. ఐ అండర్స్టాండ్ దట్. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ నాట్ అండర్స్టాండింగ్. ఆ గేర్ని మర్చిపోయి వచ్చేసారు. ల్యాండింగ్ గేర్ని యాక్చువల్గా ప్రవక్తల దేశం నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోకుండా ఏం చేశారంటే సువార్తల్లోకి వచ్చేసి ఫ్లైట్ ల్యాండ్ చేద్దామని చేశారు. ఇమ్మీడియట్గా ఏమైందంటే అది క్రాష్ అయింది. లేకపోతే 3D సినిమాకి వెళ్ళి కళ్ళజోడు తీసుకోవటం మర్చిపోయారు. బోజరుగా బొమ్మలు కనిపిస్తున్నాయి తెర మీద, కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఈస్. సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఆ ప్రవక్తల దేశంలోకి మళ్ళీ ఒకసారి కొంతసేపు అక్కడ కొంత స్పెండ్ చేసి వద్దాం. అక్కడికి వెళ్ళి టైర్లు తెచ్చుకుందాం, మనం అక్కడికి వెళ్ళి గ్లాసులు తెచ్చుకుందాం, కళ్ళజోడు తెచ్చుకుందాం, 3D గ్లాసెస్ని. ఓల్డ్ టెస్ట్మెంట్లో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే మాటని డైరెక్ట్గా వాడకపోయినా సరే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ని పదే వాడటం జరిగింది. ఉదాహరణకి కొన్ని వచనాలు చదువుకుందాం మనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 4-5 వచనాలు కనుక చదివితే ఒకసారి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచారం చేయుడి, ఆయన నామం ఘనమైనది జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి.
యెహోవాను గూర్చిన కీర్తన చేయుడి, ఆయన తన మీరు మహత్యం. యెషయా గ్రంథమే చదువుతున్నారా? అవును పాస్టర్ గారు. అవునన్నా. 12th చాప్టర్. 11th చాప్టర్, ఓకే సార్. 11వ అధ్యాయం. నేను 12 అన్నానా? సో సారీ, సరే సరే. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి భేదులను తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల చూసారా? ఊపిరి చేత ఇక్కడ మీరు దుష్టులను ఏం చంపును. చూస్తున్నారంటే ఒక అతని గురించి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఒక అతని గురించి మెన్షన్ చేస్తున్నారు. ఆయన ఏం చేస్తారంటే ఆయన తీర్పు తీర్చేటువంటి విధానం గురించి మాట్లాడుతున్నారు. ఏదైతే కనిపిస్తుందో ఆ కంటితో చూసి తీర్పు తీర్చట. అంటే ఎలా తీరుస్తాడు మరి? విషయ సంగ్రహణ ఉంటుంది ఆయనకి. హీ అండర్స్టాండ్స్ థింగ్స్ డీప్లీ బిఫోర్ హీ జడ్జెస్. ఎవరు అంటే సొలొమోనా? కాదు, చచ్చిపోయాడు సొలొమోను. యెషయా గ్రంథంలో ఉజ్జియా అన్న పోని, కానీ ఆయన కూడా చచ్చిపోయాడు కదా. మామూలుగా చచ్చిపోలేదు, కుష్ఠొచ్చి చచ్చిపోయాడు కదా. ఆయన ఎట్లా అవుతాడు? ఆయన కూడా తన జీవితంలో పర్టికులర్ సిచ్యువేషన్లో ప్రాపర్గా జడ్జ్ చేసుకోలేకపోయాడు కదా. ఉజ్జియా కూడా ఓ ఆహాజ్ అయి ఉంటాడేమో. 7వ అధ్యాయంలో కనిపించేటువంటి ఆహాజ్ అయి ఉంటాడేమో. యెషయా ఈ మొత్తం ఆహాజే నుంచి ప్రాపర్గా జడ్జ్ చేసేవాడు అవుతాడేమో. అలా అవ్వటానికి ఆస్కారం లేదే. ఆహాజ్ యాక్చువల్గా దేవుడిని నమ్మటానికే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సొంత కొడుకుని మంటల్లో వేసేసాడు. ఆహాజ్ అవటానికి కూడా ఛాన్స్ లేదే. ఇట్స్ జీసస్ అండి. పోనీ హెజ్కియా అవుతాడేమో. జీసస్ తొందరగా వెళ్ళొద్దు. ఎందుకు వెళ్తారు అట్లాగా? నేను చెప్పానా మనం ప్రవక్తల దేశంలోనే తిరుగుదామని చెప్పి? ప్రవక్తల దేశంలోనే మనం ఫ్లై చేస్తున్నాం అని చెప్పానా? కొన్నిసార్లు ఏంటంటే ఈజీ ఆన్సర్స్ అందులో ఉన్నటువంటి బ్యూటీని లాగేస్తాయి. నెమ్మదిగా చక్కగా నీట్గా సిప్ చేసుకుంటూ తాగుదాం. హిజ్కియా అవుతాడేమో. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యెషయా గ్రంథమే యాక్చువల్గా ఇట్ రియల్లీ క్రియేట్స్ ఎ టెన్షన్. ఎవరు 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 అనేటువంటిది. ఇట్ కీప్స్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ న్యూ కింగ్స్ టు అస్. యెషయా గ్రంథం హిజ్కియాని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దొరికాడురా, ఫైనల్లీ దొరికాడు అనుకుంటాం మనం. దేవుణ్ణి నిజంగా దేవుని పరంగా నిజంగా జడ్జ్ చేసేటువంటి పర్సన్, దేవుణ్ణి ప్రేమించేటువంటి పర్సన్, అట్లాంటి కింగ్, డవిడి కింగ్ కరెక్ట్గా దొరికాడు అనుకుంటారు. కానీ 39వ అధ్యాయంలో అలా అనుకున్న టైంలోనే ఫటక్మని 39వ అధ్యాయంలో బబులోన్తో షేక్ హ్యాండ్ చేసి పారేస్తాడు. సో వి ఆర్ యాక్చువల్లీ 39వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి డీలా పడిపోవాలి మనం. యెషయా గ్రంథాన్ని చదవాల్సినటువంటి రీతిలో కనుక మనం చదివితే 39వ అధ్యాయానికి వచ్చేటప్పటికి డీలా పడిపోవాలి మనం. డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి మనం. డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళాలి. ఏంటి, నీతి లేదా? ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? ఈ 11వ అధ్యాయంలో మాట్లాడినటువంటి నీతి ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? హూ విల్ యాక్చువల్లీ బ్రింగ్ ఇట్? రాజులే కదా చేయాల్సింది. దేవుడు దావీదుతో ప్రామిస్ చేశాడు కదా, నీ సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తిని ఇలాంటి 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 రాజ్యాన్ని చేస్తాడని చెప్పాడు కదా. మరి సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాం. ఎందుకు మరి యాక్చువల్గా ఎందుకు వాళ్ళు అట్లాగా ఎవరు రావట్లేదు?
ఇంతకంటే గొప్ప గొప్ప మంచోడు రాడే మనకి. హిజ్కియా కంటే గొప్ప మంచోడు రాడే మనకి. డీలా పడిపోవాలి. 40 అధ్యాయంలో ఇట్ ఓపెన్స్ యాక్చువల్లీ విత్ ద గాస్పెల్, ద వాయిస్ ఆఫ్ ద వన్ క్రైయింగ్ ఇన్ ద విల్డర్నెస్. సింహాసనం మీద కూర్చోవటం అంటే సింహాసనం మీద చూడటం కాదుట. ఈయన్ని చూడాలంటే ఫస్ట్ విల్డర్నెస్లో నుంచి రావాలట. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇట్ ఈస్. దే ఆర్ ఆల్ లుకింగ్ ఆన్ ద థ్రోన్, బట్ హీ ఈస్ నాట్ ఆన్ ద థ్రోన్. He's actually coming from the unexpected place for us. అండ్ ఆయనకి ముందు వచ్చేటువంటి చాటింపేసి డప్పు కొడతారు కదా, చాటింపేసుకునేటువంటి ఆయన కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడంటే హీఈస్ కమింగ్ ఫ్రమ్ ద విల్డర్నెస్. వా. సో ద పాయింట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ప్రాఫిట్స్ యాక్చువల్గా ఒకానొక దినాన్ని గురించి వెయిట్ చేశారు. 11వ అధ్యాయంలో ఆ దినం వచ్చినప్పుడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే వాళ్ళ దృష్టిలో వేర్ రైచియస్నెస్ reigns, పర్ఫెక్ట్ జస్టిస్ reigns. There won't be injustice at all. Perfect justice reigns. అర్థమవుతుందా నేను చెప్పేది? So there's another feature that I want to highlight also now. ఏంటంటే యెషయా గ్రంథంలోనే 2వ అధ్యాయం 2 నుంచి 4 వరకు మనం కనుక చూస్తే, చదువుతారా? అంచెదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి. సో ఇట్స్ టాకింగ్ అబౌట్ యాక్చువల్గా ఎన్ ఐడియల్ డే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ దినం వచ్చినప్పుడు ఆ దినం ఏం జరుగుతుందంటే పర్ఫెక్ట్ పీస్, షలోమ్ ని పీపుల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ద వర్డ్ షలోమ్ బేసికలీ మీన్స్ మనశ్శాంతి కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ దేవుడు ఎలాగైతే సృష్టించాడో, ఆ దేవుడు సృష్టించినప్పుడు ఏ విధమైనటువంటి హార్మనీ ఉందో, ఏ విధమైనటువంటి భంగపాటు లేకుండా ఉన్నటువంటి విధానం ఉందో, దాన్ని పీపుల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. దే వర్ లుకింగ్ ఫర్ దట్. ప్రవక్తలు దేవుని రాజ్యం అంటే ఇది అని మాట్లాడటం మొదలుపెట్టారు. దే వర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. సో రెండవది, యోవేల్ గ్రంథంలో 2వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చదువుతారా? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. సో వెన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమ్స్, దేవుని యొక్క రాజ్యం దిగినప్పుడు భూమి మీదకి ఏం జరుగుతుందంటే, దానికి ఒక సాదృశ్యం, ఒక ఎఫెక్ట్ ఏంటంటే, దానికి హౌ డస్ ఇట్ హ్యాపెన్, ఎట్లా జరుగుతుంది అనేటువంటి దాంట్లో దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. చూసారా? అక్కడ 3 రకాలైనటువంటి పీపుల్ని మెన్షన్ చేశారు. మీరు నోటీస్ చేశారా వచనంలో?
ముసలి వాళ్ళు, యంగ్ పీపుల్, ఏ భేదం లేదుట. ఇద్దరి మీద దేవుని యొక్క ఆ, దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుందట. అంటే ఏంటంటే సంఘంలో ఇప్పుడు చిన్నపిల్లల నుంచి నేర్చుకోవటం అనవసరం అనేటువంటిది ఏం లేదు. ఎందుకంటే గాడ్ స్పిరిట్ ఈస్ గివెన్ యాక్చువల్లీ టు ఎవ్రీ వన్. సో నేను పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ తెలుస్తుంది, నువ్వెవడరా చెప్పేదాన్ని. అది ఇండియన్ కల్చర్. కానీ కింగ్డమ్ కల్చర్ అది కాదుట. కింగ్డమ్ కల్చర్ వి ఆల్ ఆర్ గివెన్ హోలీ స్పిరిట్, వి లెర్న్ట. సెకండ్, మేల్ అండ్ ఫీమేల్, డూ యూ సీ దట్? సో ఇట్స్ నాట్ లైక్ యాక్చువల్గా నేను ఫీమేల్స్ నుంచి నేర్చుకోవటం అనేటువంటిది ఏమి లేదుట. Spirit was given actually to both of them, that we learn from each other now. Once again, actually, I'm not really talking about egalitarian or complementarian, the American categories, American problem అది. స్త్రీలు నిజంగా పాస్టర్లుగా ఉండొచ్చా ఉండకూడదా, అది అమెరికన్ క్వశ్చన్, అది మంది కాదు. ఉండొచ్చు అని చెప్పేవాళ్ళు అమెరికన్ ప్రాబ్లం, అది ఉండకూడదని చెప్పేటువంటి వాళ్ళు కూడా అమెరికన్ ప్రాబ్లం. మనం ఇండియన్ ప్రాబ్లమ్స్ మనకు వేరుగా ఉన్నాయి. మనం ఇండియాలో ఆలోచిద్దాం, ఇండియా క్రైస్తవులుగా ఆలోచించుకుందాం మనం, సరేనా? మన సొసైటీ చాలా విచిత్రమైన సొసైటీ. ఏంటంటే హైరార్కియల్, మనం కుల వ్యవస్థతో నిండిపోయినటువంటిది మంది. సంఘాలు కూడా కుల వ్యవస్థ మీద డివైడ్ అయిపోయినటువంటి సంఘం మంది. మన ప్రాబ్లమ్స్ మనకున్నాయి. సో కాల్డ్ హయ్యర్ కాస్ట్లో, అప్పర్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో మన దగ్గర, అక్కడ హైరార్కీ ఎక్కువ మనకి. ఎందుకంటే పురుషుడు యాక్చువల్గా ఎక్కువ, స్త్రీ యాక్చువల్గా ఇంట్లో పనిచేయటం, తర్వాత అంట్లు తోవటం, ఇట్లాంటిది. ద మోర్ యు ఆర్ బికమింగ్ యాక్చువల్లీ, మనం ద మోర్ యు ఆర్ ఈ అప్పర్ కాస్ట్లో పైకి వెళ్తున్న కొద్దీ హైరార్కీ ఎక్కువగా ఉంటుంది మనకి. ఇంట్లో హైరార్కీ ఎక్కువగా ఉంటుంది మనకి. సో పురుషుడు ఆజ్ఞలు ఇస్తాడు హైరార్కీలో. బ్రాహ్మిన్ హౌసెస్లో కానీ, తర్వాత క్షత్రియుల హౌసెస్లో కానీ, వెన్ వి సీ వైశ్యుల హౌసెస్లో కానీ వి సీ పురుషులు యాక్చువల్గా దే డూ ఇట్, అండ్ దెన్ స్త్రీలు దే టేక్ ద ఆర్డర్స్. బట్ ఈ ముగ్గురులో కూడా యాక్చువల్గా మనకు వస్తున్నప్పుడు, కిందకు వస్తున్నప్పుడు, ఈ ముగ్గురులో హైరార్కీలో కిందకు వస్తున్నప్పుడు ఆ హైరార్కీ తగ్గుతూ ఉంటుంది మనకి, పురుషుడికి స్త్రీకి మధ్యలో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వైశ్యులు మనం చూసినప్పుడు వి సీ దట్ పురుషుడు కొట్లో కూర్చొని అమ్ముతుంటారు, స్త్రీలు కూడా కొట్లో కూర్చొని అమ్ముతుంటారు. యు సీ దట్. బట్ దాట్స్ వాట్ యూ డోంట్ సీ ఇన్ బ్రాహ్మిన్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పురుషుడు యాక్చువల్గా వెళ్ళి గుళ్ళో పౌరోహిత్యం చేస్తున్నప్పుడు స్త్రీని ఎక్కడ మనం చూడం. ద పాయింట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇది తప్ప రైట్ అనేటువంటిది కాదు నా పాయింట్. నేను డిస్క్రైబ్ చేస్తున్నాను మన సొసైటీని. అమెరికాకి ఈ విధమైనటువంటి సొసైటీ లేదు, మనకుంది ఆ సొసైటీ. సో ద మోర్ యు గో సొసైటీలో, ద మోర్ యు ఆర్ గోయింగ్ అప్, ద మోర్ యాక్చువల్గా ఈ జెండర్ రోల్స్ అనేటువంటివి చాలా వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది. అదే కనుక మీరు సో కాల్డ్ ఇండియాలో శూద్రులు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి కనుక వెళ్ళారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే భార్య భర్తలు ఇద్దరు పొలం పనులకు వెళ్తారు, కలిసి యాక్చువల్గా పొలం పనులు చేసుకుంటారు, ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు చుట్టదవుతారు. నోటీస్ చేస్తున్నారా నేను చెప్పేది మీరు? భార్య కూడా చుట్టదవుతుంది, పొగ కట్టుకుంటారు, చుట్టదవుతారు. వాళ్ళు కళ్ళు కూడా తాగుతారు, కళ్ళు తాగుతారు ఇద్దరు కలిసి. బయటికి పోయేస్తాడు ఆయన, ఈమె మంచి కోడికూర వండుతుంది, కానీ ఈయన కోడికూర వండాలంటే ఆయన కోడి కట్ ఈమె కోడికూర వండాలంటే ఆయన కోడి కట్ చేయాలి, కోడి కొయ్యాలి ఆయన. అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, the more you are coming down in our hierarchy, the more women and men actually గా వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వాలిటీ అనేటువంటిది ఎక్కువ చూస్తాం మన సొసైటీ అట్లాంటిది. Do you agree with that? అందుకని ఏంటంటే అమెరికన్ క్వశ్చన్స్ మనం అడుగుకోవటం కాదు. We have a different set of problems we have. సో అందుకనే వేణుగురుడు ఏం చెప్పాడు అనేటువంటిది కాదు మన ప్రాబ్లం. స్త్రీలు పాస్టర్లుగా ఉండొచ్చా లేదా అనేటువంటిది, దట్స్ నాట్ అవర్ క్వశ్చన్. అవర్ క్వశ్చన్ ఈస్ డిఫరెంట్. ఐఎమ్ ట్రైంగ్ టు యాక్చువల్లీ గెట్ అస్ ఇంటు ద గ్రూవ్.
ఐఎమ్ నాట్ సెయింగ్ ఉండొచ్చా ఉండకూడదు అనేటువంటిది కాదు. వీ హ్యావ్ టు రీథింక్ అబౌట్ యాక్చువల్గా స్క్రిప్చర్ని మనకి ఎట్లా అప్రోప్రియేట్ చేసుకోవాలనేటువంటిది మనం ఆలోచించాలి. కొంతమందికి ఇది అర్థం కాదు, కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే అమెరికన్ థియాలజీకి వీళ్ళు స్లేవ్స్, వీళ్ళు బానిసలు. అందుకని ఏంటంటే అమెరికా నుంచి అప్పనంగా అప్పు తెచ్చుకున్నటువంటి దాన్ని కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా దాని మీద రుద్దటానికి ప్రయత్నిస్తుంటారు. నో 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 నో, ఐఎమ్ నాట్ సెయింగ్ యాక్చువల్గా స్క్రిప్చర్ అమెరికాకు ఒక రకంగా ఉంటుందా, ఇండియాకు ఒక రకంగా ఉంటుందని చెప్పట్లేదు నేను. ఇట్ ఈస్ సేమ్, బట్ కాంటెక్చువల్గా అప్లికేషన్ ఈజ్ యాక్చువల్లీ వాట్ వీ నీడ్ టు రియల్లీ థింక్. అంటే ఎందుకు నేను ఈ ల్యాండ్లోకి వచ్చానంటే, ఈ యోవేల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ 3 రకాలైనటువంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ సీ పెద్ద చిన్న, 2 ఆడ మగ, ఇద్దరు రిసీవ్ చేసుకుంటారు స్పిరిట్ని. మూడోది, కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, స్లేవ్స్ అండ్ ఓనర్స్. వెన్ వాజ్ ద లాస్ట్ టైం దట్ మా ఇంట్లో పనిచేసేటువంటి హెల్పర్, మనం మెయిడ్ అని పిలుస్తాం, ఆమె బైబిల్ స్టడీ తీసుకుంటే నేను కూర్చొని నేర్చుకుంటాం? ఇట్ డజంట్ హ్యాపెన్. మా ఇంట్లో పనిచేసేటువంటి లేకపోతే రిక్షా అయినా, మా పిల్లల్ని రోజు స్కూల్కి తీసుకెళ్లేటువంటి రిక్షా అయినా, లేకపోతే ఆటో అయినా, ఆటో ఆయన బిలీవర్గా ఉంటాడు, కానీ ఆటో ఆయన ఎప్పుడు ప్రసంగ వేదిక ఎక్కడు. ఆయనకి గిఫ్టింగ్ ఇస్తే, దేవుడు టీచింగ్ గిఫ్ట్ ఇస్తే, ప్రీచింగ్ గిఫ్ట్ ఇస్తే, ఆయనకి కెన్ ఐ రియల్లీ సిట్ ఆన్ ద ప్యూ, చైర్ మీద కూర్చొని మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటువంటి ఆటో ఆయన, దేవుడు అతనికి ప్రీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రసంగం చేస్తుంటే నేను కూర్చొని నోట్స్ రాసుకోగలను? That doesn't happen. Why? Because we don't have the vision of the kingdom of God. We don't have the vision of it. నేను, నా తర్వాత నా పిల్లలు వస్తారు, నా పిల్లల తర్వాత నా గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు మినిస్ట్రీలోకి, అంతేగాని నా పిల్లలు వచ్చేదాకా నేను ఎవరిని ప్రిపేర్ చేయను. ఒక్క టీచర్ ఉండడు నా సంఘంలో నా పిల్లలు వచ్చేదాకా, ఒక్క ప్రీచర్ ఉండడు నా సంఘంలో నా పిల్లలు వచ్చేదాకా. నా పిల్లలు ఎట్లా రావాలంటే మెస్సాయలాగా రావాలి. దిస్ ఈజ్ నాట్ చర్చ్, దిస్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్ థింగ్. దట్స్ నాట్ జోయల్. Prophets were looking for a day like this. వాళ్ళు ఏమంటున్నారంటే, కింగ్డమ్ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. జోయల్లో మనం చూస్తున్నటువంటి మాట అది. అండ్ దెన్ నెక్స్ట్ వన్, జకరియా 13:1. జకరియా గ్రంథం 13వ అధ్యాయం. మీ జ్ఞాపకం ఉందా మనం ఏం మాట్లాడుకుంటున్నాము? వీఆర్ టాకింగ్ అబౌట్ యాక్చువల్గా ప్రవక్తల ల్యాండ్లోనే ల్యాండింగ్ గేర్ తెచ్చుకోవడానికి వెళ్ళాం మనం వెనక్కి. సువార్తల దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫ్లైట్ని వేసుకొని వచ్చేసాం ఫటాఫటామని, కానీ ల్యాండ్ అవటానికి మనం మర్చిపోయాం, టైర్లు మర్చిపోయాం. సో వీ వెంట్ బ్యాక్ యాక్చువల్లీ టు దాట్, అండ్ దెన్ టైర్లు తీసుకుంటున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాండింగ్ గేర్ ఏంటంటే మనకి కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అనేటువంటి మాట డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా అట్లానే యాక్చువల్గా మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో కనిపించకపోయినా సరే దానికి తాలూకు యాక్చువల్గా నిజాలు మనకున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అందులో మొట్టమొదటి మనం చూసాం ఏంటంటే రైచియస్నెస్. దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఫుల్ రైచియస్నెస్ ఉంటుందంట. దేవుని రాజ్యం ఉన్నప్పుడు ఫుల్ షలోం ఉంటుందంట. దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఫుల్ స్పిరిట్ ఉంటుందంట. Now next thing I want to say is Zechariah 13:1. Let's see the fourth one we talk about here. ఆ దినమున అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. You see that? One of my favorite hymns. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటకు
ఇక్కడి నుంచే వచ్చింది అది. మీరు వినలేదా పాట? ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు. Anyway, we are going back to the actual prophetic land once again, right? So it's talking about when kingdom of God comes, sin is dealt with. అపవిత్రత, పాపం వల్ల కలిగినటువంటి అపవిత్రత, it is dealt with. నియంత్రించబడుతుంటుంది. And then along with the same thing, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5. ఎందుకు బ్రదర్ దగ్గరికి మాట్లాడితే వెళ్ళిపోతున్నాను యెషయా బ్రదర్ దగ్గరికి? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు అసలు గాయపరచబడెను. సిస్టర్కి సమాధానంతో సంబంధం లేకుండా చదివేస్తున్నారు. చదివేసేయండి మరి. అరే లెట్స్ గెట్ టు ద బిజినెస్ అన్నారు మన సిస్టర్. టైం మన దగ్గర ఉంది. లెట్స్ నో రీడ్ ఇట్ యాక్చువల్ ఐమ్ జస్ట్ జోకింగ్. యా, ఐ లైక్ ఇట్. చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును. చాలండి అక్కడ. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. గాస్పెల్ హీలర్స్ యొక్క ఫేవరెట్ వర్స్ ఇది. వన్స్ అగైన్ 2 ముక్కలు, క్రైస్తవ్యం 2 ముక్కలు అయిపోయింది దీని మీద. ఒకటి, యెషయా మాట్లాడుతుంది ఆయన దెబ్బలు పొందాడా లేదా మన కోసం. పొందాడంటే కంపల్సరిగా మనకి యాక్చువల్గా మనకు ఉన్నటువంటి స్వస్థత అయిపోవాల్సిందే. క్యాన్సర్ వెళ్ళిపో, దేవుని నామంలో ఆజ్ఞాపిస్తున్నాను నీకు. దట్స్ వన్. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, హీఈస్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ దేవుడు. ఆయన అక్కడ యెషయా మాట్లాడుతుంది నిజంగా అది ఫిజికల్ హీలింగ్ గురించి కానీ కాదు, ఆత్మీయమైనటువంటి హీలింగ్ గురించి మాట్లాడుతున్నాడని. కంప్లీట్గా స్పిరిచువలైజ్ చేసి పారేసేటుందని. ఇద్దరు హెర్మెన్యూటిక్స్లో పప్పులో కాలేసిస్తారు. మత్తయి సువార్త యేసు ప్రభు ఫిజికల్ హీలింగ్ చేసిన తర్వాత ఈ వచనాన్ని మాట్లాడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇది కేవలం స్పిరిచువల్ హీలింగ్ గురించే మాట్లాడుతున్నాడు ఎవరైతే అంటారో వాళ్ళు మత్తయ్య గారిని తప్పుపడుతున్నారు. 2, ఆయన దెబ్బలు పొందాడు కాబట్టి కంప్లీట్గా మనకి అన్ని రకాలైనటువంటి సిక్నెస్లు మనకు పోవాలి అనుకునే వాళ్ళు ఇంకొక చోట పప్పులో కాలేశారు. ఇంకొక 2 నిమిషాల్లో అక్కడికి రాబోతున్నాను నేను. వెయిట్ చేద్దాం. వాళ్ళు పప్పు కాదు, యాక్చువల్గా పెంటలో కాలేశారు. ఎందుకో చెప్తాను నేను. అది అంతకంటే ఘోరమైనటువంటిది. సో ఐ విల్ కమ్ టు దట్. ఎందుకు అది అంతకంటే డేంజర్, అది నిజంగా వాసన వచ్చేటువంటి దాని మీద కాలేశారు వాళ్ళు. ఎందుకు చెప్తాను నేను. ఇది కేవలం స్పిరిచువల్ హీలింగ్ గురించి మాట్లాడుతుంది అనేటువంటి వాళ్ళు పప్పులో కాలేశారు. ఇది లేదు, యాక్చువల్గా ఫిజికల్ హీలింగ్ కంపల్సరీగా ఎవ్రీ ఫిజికల్ హీలింగ్ ఇప్పుడు హీల్ అయిపోవాలనేటువంటి వాళ్ళు కూడా కంప్లీట్గా హెర్మెన్యూటిక్స్ తెలియకపోవటం వలన ఒక మిస్టేక్ చేశారు, చాలా పెద్ద మిస్టేక్ చేశారు. ఆడేవాడు మాట్లాడుతున్నాడు నాతో పాటు, మళ్ళీ నాలాగే మాట్లాడుతున్నాడు. సో టీసీ వాట్ ఐమ్ సెయింగ్ అంటే ఆ వాయిస్ నాదే కాబట్టి వాడా అన్నాను నేను. డోంట్ వరీ. సో నన్ను నేను వాడని పిలుచుకోవడంలో తప్పలేదు. ఐ డోంట్ కాల్ అదర్స్ వాడు. ఓకే, సో జస్ట్ జోకింగ్. నెక్స్ట్ మళ్ళీ యెషయా బ్రదర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, సర్లే కానీ వెళ్దాం. హీ స్పోక్ అ లాట్. మనం ఏం చేస్తాం దానికి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 9. తోడేళ్లు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనవు. You see, when kingdom of God comes, there's no violence whatsoever. ఏంట్రా? అర్థమవుతుందా నేను చెప్పేది? వైలెన్స్ లేదు,
కింగ్డమ్ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు ద మెటీరియల్ క్రియేషన్ ఏదైతే మనం చూస్తున్నటువంటి క్రియేషన్ ఏదైతే ఉందో ఇట్ ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్ ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ప్రవక్తలు యాక్చువల్గా దీనికోసం మాట్లాడారు, దీని గురించి మాట్లాడారు. దేవుని రాజ్యం అంటే ఇట్లా ఉంటుంది, దాని ఫీచర్స్ ఇవి అని మాట్లాడుకుంటూ వచ్చారు. మొదటిది మనం చూసింది దేవుని రాజ్యం ఫుల్ రైచియస్నెస్ అంటే నీతి ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. నెంబర్ 2 దేవుని రాజ్యం షలోమ్ కంప్లీట్నెస్ని, పరిపూర్ణతని వచ్చినప్పుడు అన్నిట్లో పరిపూర్ణత మనకు కనిపిస్తుంది. నెంబర్ 3 వి టాక్డ్ అబౌట్ యాక్చువల్గా దేవుని రాజ్యం ఎందుకు ఈ పరిపూర్ణత, ఎందుకు ఈ నీతి ఎస్టాబ్లిష్ అవుతుందంటే దేవుని యొక్క ఆత్మ స్వయాన దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. అది ఏ భేదం, లింగ భేదం లేదు, స్టేటస్ భేదం లేదు, తర్వాత పెద్ద చిన్న అనేటువంటి వయసు భేదం లేకుండా కుమ్మరించబడుతుంది. తర్వాత పాపం డీల్ చేయబడుతుంది. సిక్నెస్ ఏదైతే ఉంటుందో, వ్యాధులు, దోస్ థింగ్స్ యాక్చువల్లీ విల్ బి డెల్ట్ విత్. నెంబర్ 5 ద హోల్ మెటీరియల్ క్రియేషన్, భౌతికమైనటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్నెస్ని, సౌండ్నెస్ని రిస్టోర్ అవుతుంది అందులో. దిస్ ఈస్ వాట్ దే స్పోక్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అయితే యెషయా ఏమన్నాడంటే హీ సెడ్ ఏ రాజు తీసుకొస్తాడు అని వెయిట్ చేస్తూ ఉన్నాడు కదా, హిజ్కియా కాదు. అండ్ దెన్ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఏ రాజునైతే యాక్చువల్గా సింహాసనం మీద చూశాడో 6వ అధ్యాయంలో యెషయా, అదే రాజు యాక్చువల్గా సేవకుడిలాగా వస్తాడట. ఆయన థ్రోన్ మీద కూర్చోట, స్లేవ్ లాగా వస్తాడట. ఆరో అధ్యాయంలో థ్రోన్ మీద కూర్చున్నాడు. ఆయన మ్యాజెస్టీని చూడటానికి కూడా వణికిపోయారు. బగబగా మండేటువంటి స్వరూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు, కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది ఆయన యొక్క తేజస్సును చూడలేక. అలాంటిది ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన సేవకుడు అయిపోయి వచ్చేసాడా? కురూపిగా కనిపిస్తున్నాడా? లో స్టేటస్ వ్యక్తిలాగా కనిపిస్తున్నట్ట. ఆయనతో సంబంధాలు పెట్టుకోవడం వేస్ట్, ఈయనతో మనం పెట్టుకుంటే మనకేం ఒరగదని జనాలు మొహం చాటేసుకుని వెళ్ళిపోతున్నారట ఆయనతో. అలాంటి వాడిగా అయిపోయాట ఆయన, అలాంటి వాడిగా వచ్చేట. కానీ ఆయన వచ్చేటప్పుడు అల్లాటప్పగా రాట. అంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి బగబగా మండేటువంటి వాళ్ళు కూడా చూడలేనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆయన అలాంటి వాడిగా వస్తాడు అని అనుకున్నారు. కానీ అలాగ రాలేదు, అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్లో వస్తున్నట్టు ఆయన. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్లో ఎందుకు రావాల్సి వస్తుందంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్లో చిన్న చితక్కొట్టిందట మనల్ని. మనం షేప్లెస్ అయిపోయాంట, మనం ఫామ్లెస్ అయిపోయాంట. మన ఫామ్లెస్ షేప్లెస్నెస్ని రెస్టోర్ చేయడానికి ఆయన అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్లో వచ్చేట ఆయన. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? అందుకనే రాజులు వచ్చేటప్పుడు రాజుల ముందు చాటింపేసేవాళ్ళు వస్తారు. ఈ మహారాజు వస్తున్నాడహో అని చెప్పేసి మాట్లాడతారు వాళ్ళు. ఈయన కూడా ఎక్కడి నుంచి వస్తాడంటే అట్లా చాటింపేసి ఆయన కూడా ఎక్కడి నుంచి వస్తాడంటే విల్డర్నెస్ నుంచి వస్తాడట, అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ నుంచి వస్తాడట. దాట్స్ నాట్ వేర్ యూ ఎక్స్పెక్ట్. ఎందుకు విల్డర్నెస్లో ఎందుకు అక్కడి నుంచి వస్తున్నాడు? ఎందుకంటే మళ్ళీ ఇజ్రాయెల్ యాక్చువల్గా విల్డర్నెస్ నుంచి తన జర్నీ మొదలు పెట్టాలట. ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఒక ఫ్రెష్ స్టార్ట్, వాగ్దాన దేశంలోకి మళ్ళీ అడుగు పెట్టడం అనేటువంటిది ఫ్రెష్ స్టార్ట్ కావాలట ఇజ్రాయెల్కి. అండ్ దాట్స్ వై హీఈస్ కాలింగ్ ఎవ్రీబడి అవుట్. వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు అయినా సరే పాపభూయిష్టంగా జీవిస్తున్నటువంటి వాళ్ళని హీఈస్ కాలింగ్ దెమ్ బ్యాక్ టు ద విల్డర్నెస్ అగైన్. అక్కడ బాప్తిస్మం ఇస్తున్నట్టు వాళ్ళకి.
అండ్ దెన్ యాక్చువల్లీ హీఈస్ లాంచింగ్ దెమ్ ఇన్ టు దిస్ గ్రేట్ మినిస్ట్రీ, న్యూ కవెనెంట్లోకి లాంచ్ చేస్తున్నాడు. నవ్ యూ సీ ఐఎమ్ బ్రింగింగ్ మై లాంచింగ్ గేర్ ఆల్రెడీ. నేను లాంచ్ చేస్తున్నది మీకు అర్థమవుతుంది. నా లాంచింగ్ ప్యాడ్స్ అర్థమవుతున్నాయి మీకు. సో గాస్పుల్స్ బేసికల్లీ, సువార్తలు అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్లో వచ్చినటువంటి సింహాసనం మీద తేజస్సు ఉన్నటువంటి మహారాజు ఎవరైతే ఉన్నారో, చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, విశ్వ అధినేత ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క అన్ఎక్స్పెక్టెడ్ రాకని చాటించేటువంటివి సువార్తలట. వావ్. గెట్ రెడీ దెన్. వెల్, అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్లో వచ్చాడు కాబట్టి దెన్ యూ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఈ గాస్పల్స్లో పీపుల్ డోంట్ అండర్స్టాండ్ క్విక్లీ. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్ అది. దేవుడిని బాక్స్లో వేసి తీసుకొచ్చేటువంటిది కాదు. బాక్స్లో పట్టజాలనటువంటి వాడు. హీ ఈస్ కమింగ్ ఇన్ అ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్ అండ్ గాస్పల్స్ యాక్చువల్లీ ఆర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఇట్. సో యూ సీ దట్స్ ద రీజన్ వై సువార్తల్లో చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు. అందుకనే. అండ్ సువార్తలు ఇట్స్ నాట్ ఓన్లీ టెల్లింగ్, ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్లో వచ్చిన ఆయన గురించి చెప్పడం మాత్రమే కాదు, మనం ఎట్లా మిస్ అయ్యాం, మనలాంటి వాళ్ళు ఎట్లా మిస్ అయ్యారని చెప్పేది కూడా సువార్తలు అనేది. అందుకనే అందులో జీసస్కి చాలా క్లోజ్గా ఉన్న ఒక ఆయన ఉన్నాడు. చాలా క్లోజ్ అయిన ఆయన ఏమన్నాడంటే, నేను సిలువ ఎక్కుతానంటే, ఎప్పుడు అట్లా మాట్లాడద్దు, నువ్వు మాట్లాడింది ప్రతిఘటమవుగాక. అప్పుడు ఆయన చూసి యేసుప్రభు ఏమంటాడంటే, గెట్ బిహైండ్ మీ సైటన్ అంటాడు. ఎవరు? పీటర్. He missed it. He missed it. He's very close to God. He's very close to this unexpected Messiah. He's not an accidental Messiah. I'm not saying he's an accidental Messiah. He is a Messiah who came in an unexpected form. In fact, actually, ఇది అంత టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ కూడా కాదు. ఇఫ్ దే నో ద స్క్రిప్చర్స్ దే కెన్ అండర్స్టాండ్, బికాస్ యెషయా మాట్లాడినటువంటి ఎక్స్పెక్టెడ్ ఫామ్ అది. The only reason why people can't understand is because they don't know. ప్రవక్తల దేశానికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని రాలేదు ఇక్కడికి, అందుకనే మిస్ అయ్యారు. ల్యాండింగ్ గేర్ తెచ్చుకోలేదు ప్రవక్తల దేశం నుంచి, అందుకనే మిస్ అయ్యారు. విల్డర్నెస్లో అనౌన్స్ చేసినటువంటి ఆయన పవర్ఫుల్ ఏలియా యొక్క ఆత్మతో దిగినటువంటి ఆయన కూడా, నువ్వేనా, ఇంకొకళ్ళ గురించి మేము ఎక్స్పెక్ట్ చేయాలా అన్నాడు. ఈయనప్పుడు ఎవరిని కోట్ చేస్తాడు? Isaiah 53. He talks about the book of Isaiah. ఎందుకు? జాన్ 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 గెట్ ద ల్యాండింగ్ గేర్. Let's go back. Let's go back. Get the landing gear. The blind are seeing, the lame are walking. Get the landing gear. He is reminding them of the kingdom of God from the prophets. And ఇంకొక ఆయన చాలా క్లోజ్ యేసు ప్రభుకి. నిన్ను యాక్సెప్ట్ చేయలేదు ఈ సమారిటన్స్. అగ్ని దిగాలి, వీళ్ళని నాశనం చేసేయాలి, చంపేసేయాలి వీళ్ళని. హూస్ దట్?
ఆ సమారిటన్స్ మీదకి అగ్ని దిగి వాళ్ళని నాశనం చేసేసేయాలి. ఎవరు? యోహాను, యాకోబు. యా. Do you see now Gospels how they miss the boat? యెషయా ఏం మాట్లాడుతున్నాడంటే హలో 7వ అధ్యాయంలో లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దట్ ఒకసారి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. I hope I'm making sense to you all. Landing gear, I'm hope actually, I hope it's coming back. I'm looking at that verse actually. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూస్తారు అని ఉంటుంది కదా, ఆ వర్స్ కోసం నేను చూస్తున్నాను. 9th chapter అండి. 9th chapter 2nd verse. Yes, that's what I'm looking at. Yes, 9th chapter. Yes. So చూసారా ఇక్కడ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూస్తున్నారా? చదవండి, ఇంకా చదవండి. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాన దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు ఒక నిమిషం ఉండండి. మీరు ఉన్నావు. 9:1-2 మాత్రమే చదువుతారా? అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలంన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెదను. అంత్యకాలంన ఆయన సముద్ర ప్రాంతంన అనగా యోర్దాను అద్దరి అన్ని జనుల గలిలయ దేశ ప్రదేశమున మహిమ గల దానిగా చేయుచున్నాడు. చాలు, they see that. ఎందుకు ఇక్కడ జెబులన్, నఫ్తాలి, గాలిలీ ఈ దేశాల గురించి ఎందుకు మాట్లాడారు? అదే ఈ ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడారు? దేశాలు కాదు, ఈ ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడారు? యాకోబు రిలేటివ్ రైట్. కానీ ఎందుకు ఈ వీటి గురించి ఎందుకు మాట్లాడారు అంటే, బేసికలీ ఇవి నార్త్ ప్లేసెస్. ఓకే, జెరూసలము, జుడే అనేటువంటిది సౌత్ లో ఉంటాయి, ఇక్కడ ఉంటుంది. ఇది యెరూషలేం. ఇది నఫ్తాలి, జెబులోను, గాలిలీ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. అస్సిరియన్స్ పైనుంచి వస్తారు. వచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళు నాశనం చేసేది ఎవరిని? వచ్చినప్పుడు బాబిలోనియన్స్ కానీ అస్సిరియన్స్ కానీ ఫస్ట్ నాశనం చేసేది ఎవరిని? రైట్. అండ్ మెస్సాయ ఏం చెప్తున్నాడంటే, యెషయా మాట్లాడుతుంది ఏంటంటే, మెస్సాయ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయితే నాశనం మొదలైందో అక్కడి నుంచే యాక్చువల్గా రెస్టోరేషన్ మొదలవుతుంది. అస్సిరియన్స్ సర్వనాశనం చేసుకుంటూ చీకటిని స్ప్రెడ్ చేశారు. వాళ్ళు అక్కడ అనేక మందిని నాశనం చేశారు, చంపారు, తర్వాత కోసారు చాలా మందిని. బట్ మెస్సాయ వచ్చినప్పుడు రెస్టోర్ చేసుకుంటూ వస్తాడు. జీసస్ క్రైస్ట్ పుట్టింది బెత్లెహేము, కానీ పెరిగింది ఎక్కడ? ఎక్కడుంది నాజరేత్? నఫ్తాలి అండ్ జెబులూన్. నఫ్తాలి, జెబులూను ప్రాంతాలు. గాలిలీ, ఆయన మినిస్ట్రీ అంతా కూడా గాలిలీలో, గాలిలీ చుట్టూలోనే జరిగింది. కపెర్నహూము, బెత్సాయిదా, Chorazin, all these places actually are around Galilee. Cana, around Galilee, province of Galilee. Do you understand what I'm saying now? So you see, you have to bring actually Yesu Prabhu enduku, why he has done actually Galilee gurinchi enduku, Capernaum gurinchi enduku, Sea of Galilee దగ్గర fisherman, why we are talking about all that
in the Gospels, because the landing gear was there in the prophet. He's saying that first Naphtali, Zebulun, వీళ్ళు యాక్చువల్గా they see great light first. So I hope actually it's making sense to all of you now. I hope we are properly bringing the landing gear now, right? Are you guys understanding it? సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ ప్రాబ్లం ఇక్కడ ఒక్క ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలి. ఎందుకంటే ల్యాండింగ్ గేర్లో టైర్లు తెచ్చుకున్నాను, అన్నీ తెచ్చుకున్నాను. కాకపోతే ఏంటంటే ల్యాండింగ్ వేయటానికి ప్రాపర్ స్పీడ్ కావాలి నాకు. నేను ల్యాండ్ అయ్యేటప్పుడు ప్రాపర్ స్పీడ్ లేదనుకో, నాకు టైర్లు ఉన్నాయి, విమానం ఉంది, అందరూ కూర్చున్నాం, కానీ ప్రాపర్ స్పీడ్ కనుక లేకుండా నేను వెళ్లాల్సిన దానికంటే ఫాస్ట్గా వెళ్ళాను అనుకో, ఏమవుతుంది? ల్యాండ్ అయినప్పుడు క్రాష్ అయిపోతాను. ఇప్పుడు స్పీడ్ ఎలిమెంట్ని తీసుకొస్తున్నాను నేను. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ల్యాండింగ్ గేర్ని తెచ్చుకున్నాను, కానీ ఎంత ఫాస్ట్గా కింగ్డమ్ ఆఫ్ గాడ్ని గురించి ఆలోచించాలనేటువంటిది మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. saying that kingdom of God law, inauguration and the consummation, రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. దేవుని రాజ్యానికి శంకుస్థాపన చేశాడు, దాని పరిపూర్ణత అనేటువంటిది సెకండ్ కమింగ్ లో వీల్ రియలైజ్. బట్ శంకుస్థాపన అయితే జరిగింది, దేవుని రాజ్యం యాక్చువల్గా మన మధ్యలో ఉండటం జరిగింది. ఇట్స్ కీప్ స్ప్రెడింగ్, ఇట్ రియల్లీ బ్రింగ్స్ సో మెనీ పీపుల్ టు గాడ్. ఇట్ రియల్లీ హీల్స్. పీపుల్ ఎక్స్పీరియన్స్ హీలింగ్, దే ఎక్స్పీరియన్స్ ఫిజికల్ హీలింగ్, దే ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ హీలింగ్. నెవర్ ద లెస్, అయినప్పటికీ కూడా ఫిజికల్ హీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చచ్చిపోతారు. బికాస్ కాన్సమేషన్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ అవే. ఫిజికల్ హీలింగ్, కంప్లీట్ ఫిజికల్ హీలింగ్, అండ్ దెన్ కంప్లీట్ యాక్చువల్గా డెత్ అనేటువంటిది కంప్లీట్గా తీసివేయబట్టడం జరుగుతుంది. అంటే నేను మొన్న లాస్ట్ వీక్ నేను చెప్పింది ఏదైతే ఉందో, ప్రవక్తలు ఒక ముద్దలాగా మనకి చూపించారు దీన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయాన్ని. మీరు అది గమనించే ఉంటారు. యెషయా మాట్లాడినప్పుడు ఆయన అదే యెషయా మాట్లాడాడు ఏంటంటే, ఈయన సఫరింగ్ సర్వెంట్గా చచ్చిపోతాడు మన మధ్యలోకి వచ్చి అని మాట్లాడాడు. అదే యెషయా ఏమన్నాడంటే, లయన్ అంటే కొదమ సింహం యాక్చువల్గా పిల్ల పక్కన కూర్చొని ఆడుకుంటారు. పొట్టలో విషం ఉన్నటువంటి పాము చేతులు ఉన్నటువంటి పొట్టలు చేతులు పెట్టినా సరే ఏమవుదు. ఇవన్నీ ఒకే ఒక ముద్దలాగా మెన్షన్ చేయటం అనేటువంటిది జరిగింది. కానీ యేసు ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే, ఇది ఒక ముద్ద కాదు, ఇది ఇట్లా కనిపిస్తున్నటువంటి దాంట్లో రెండు ఫేజులు ఉన్నాయి ఇందులో. ఒకటి ఇనాగ్రేషన్, రెండవది కంప్లీషన్. పెంటకాస్టలిజంలో చాలా, అందరు పెంటకాస్టల్స్ కాదు, కొంతమంది ఎస్పెషల్లీ హైపర్ పెంటకాస్టల్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడే జరిగిపోతుంది, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనం స్వస్థత పొందాలి, ప్రతి ఒక్క గాయం, ప్రతి ఒక్క అనారోగ్యం కూడా ఇప్పుడే స్వస్థత జరిగిపోతాయి కంపల్సరీ, ఎందుకంటే ఆయన మన కోసం దెబ్బలు పొందాడు అని మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ల్యాండింగ్ గేర్ తెచ్చుకున్నారు ప్రాపర్గానే, బట్ స్పీడ్ ఎక్కువ అవటం వల్ల క్రాష్ అయిపోయారు వాళ్ళు. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద టూ ఫేజెస్ ఆఫ్ ద కింగ్డమ్. ఫేజ్ కాదు నేను మాట్లాడింది, ఫేజ్ అంటే రెండు దఫాలుగా వస్తున్నటువంటి, రెండు విడతలుగా వస్తున్నటువంటి ఈ దేవుని యొక్క రాజ్యం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. జాగ్రత్తగా వినండి, నేనేం చెప్తున్నానంటే దేవుని రాజ్యం కేవలం పార్షియల్గా మన మధ్యలో ఉందని మాట్లాడతలేదు నేను. దేవుని రాజ్యం యాక్చువల్గా మన మధ్యలో శంకుస్థాపన చేయబడింది, కానీ దీని యొక్క కాన్సమేషన్, దీని యొక్క కంప్లీట్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీ విల్ సీ దట్ వెన్ హీ కమ్స్ బ్యాక్ అండ్ ఎస్టాబ్లిషెస్ ద కింగ్డమ్, ద హోల్ ఎర్త్ యాక్చువల్లీ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. పౌల్ గారు అందుకనే రోమిల్కి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో అంటున్నాడు, సృష్టి మొత్తం కూడా యాక్చువల్గా ఇట్ ఈస్ గ్రోనింగ్ అంట రైట్ నౌ, వెన్ దట్ కాన్సమేషన్ విల్ బి. ఎందుకంటే ఆయన 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్
7వ అధ్యాయం చిట్ట చివరి భాగంలో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఇట్టి దరిద్రమైనటువంటి బతుకు నుంచి నన్ను, ఈ భ్రష్టత్వాన్ని నుంచి నన్ను విడిపించేది ఎవరు? wretched man am I, who can save me from the bondage of the sin of flesh, he says. And then chapter 8:1 but the law of the spirit of life, there is no condemnation to those who are in Christ. యేసు ప్రభులో ఉన్నటువంటి వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఒక ఆత్మ నియమం ఏదైతే ఉందో, ఏ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ పౌల్ గారు? విచ్ స్పిరిట్ ఈస్ హి టాకింగ్ అబౌట్? క్రీస్తు యొక్క జీవమునిచ్చు ల్యాండింగ్ గేర్ అందుకనే నేను వెనకెళ్ళి తీసుకొచ్చాను. వేర్ డిడ్ వి రీడ్? ఇందాక మీరు రాసుకున్నటువంటి వచనాల్లో ఎక్కడ, ఏ వచనం దగ్గర ల్యాండింగ్ గేర్ ఉంది? Yes, that's what he's talking about. The new creation has come already. అదే పౌలు గారు అందుకనే అంటున్నాడు, ఎవరైతే క్రీస్తులో ఉంటారో నూతన సృష్టి మొదలైపోయింది ఆల్రెడీ. It has started. We are participating in the new creation already. We are experiencing God very closely, very intimately. But we don't see him yet. We walk by faith now, but we will walk by sight one day. Another problems Christians బాగా మిస్కోట్ చేసేటువంటి వచనం, we walk by faith not by sight అంటే బ్లైండ్ ఫెయిత్ మంది అని మిస్కోట్ చేస్తారు దాన్ని. పౌల్ గారు అదిగా చెప్తుంది, వన్ డే we will walk by sight. ముఖాముఖిగా చూస్తాం మనం ఒకరోజు దేవుణ్ణి. బట్ ఇప్పుడు మనం వీఆర్ వాకింగ్ బై ఫెయిత్. ఎందుకు? ఆ ఫెయిత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది ఆల్రెడీ మనకి. ఈ ఆత్మ మనలో ఫెయిత్ని జనరేట్ చేస్తున్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో అదే అంటున్నాడు, ఏంటంటే ద స్పిరిట్ విట్నెసెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఆ ఆత్మ మన ఆత్మతో ఆయన విట్నెస్ చేస్తున్నట్ట. ఎందుకు? ఫెయిత్ని జనరేట్ చేస్తున్నాడు మనలో ఆయన. అనుదినం మన ఫెయిత్లో ఎదగటం అంటే ఏంటంటే ద స్పిరిట్ కీప్స్ ఆన్ టెల్లింగ్ దట్ సాయి, యూ ఆర్ నాట్ యాక్చువల్లీ ద సన్ ఆఫ్ ద వరల్డ్, యూ ఆర్ యాక్చువల్లీ సన్ ఆఫ్ ద మోస్ట్ హై. Through Jesus Christ you are accepted. So your lifestyle actually is submitted now to the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభుత్వానికి నువ్వు లోబడినప్పుడు you will experience a lot of liberation now. Do you see what I'm saying now? Do you see what I'm saying now? నేనేం మాట్లాడుతున్నానంటే ఇక్కడ 2 ఫేజెస్ అపోస్తలు అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు నచ్చదండి, ఒక ఫేజ్లోని చేసేయండి. రియలీ? ఆర్ యూ రెడీ ఫర్ దాట్? వాట్ విల్ హ్యాపెన్ టు అస్? ఒక ఫేజ్లో వచ్చి ఆయన జడ్జ్మెంట్ చేసుకుని పటక్ మనం కొట్టేస్తే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. సో ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. మామిడి చెట్టు ఈరోజు విత్తనాన్ని టెంకను నాటాను, లేకపోతే ఈరోజు మొక్కను నాటాను, రేపు ఫలం ఇవ్వట్లేదని చెప్పేసి కొట్టిపారేసాను అనుకోండి. డజంట్. ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ, ఇట్స్ అన్ ఆర్గానిక్ గ్రోత్. సో జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఎగ్జాక్ట్లీ దట్ సేమ్ థింగ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇనాగరేటెడ్. ఈ 2 మాటలని దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇనాగరేషన్, కంప్లీషన్. ఇనాగరేషన్, కంప్లీషన్. ఇనాగరేషన్, కంప్లీషన్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇనాగరేటెడ్ అమాంగ్ us. మన మధ్యలో శంకుస్థాపన చేయబడింది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ లాంచ్ చేయబడింది మన మధ్యలో. బట్ దీని యొక్క పరిపూర్ణమైనటువంటి ఎఫెక్ట్ ఆయన రెండవ రాకడలో వి ఎక్స్పీరియన్స్ ఇట్. దాట్స్ వాట్ యాక్చువల్లీ హీ టోల్డ్ పీపుల్. అండ్ అక్కడ Pentecostals miss the chance. Those who are saying that ఫిజికల్ హీలింగ్ మన కంపల్సరీగా అయిపోవాలనేటువంటి వాళ్ళు ఏమో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ప్రతి ఒక్క ఫిజికల్ హీలింగ్, ప్రతి ఒక్క ఫిజికల్ సిక్నెస్ నుంచి మనం కంపల్సరీగా మనం యాక్చువల్గా
విడదీయబడాలి. ఎందుకంటే ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని అని నొక్కి ఒక్కడి నుంచి వాదించి బల్లగుద్ది యాక్చువల్గా వాళ్ళ తలకాయలు కూడా కొట్టేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్పాలంటే, వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి, వై ఆర్ వి స్టిల్ డైయింగ్ దెన్? ఎందుకు చచ్చిపోతున్నాం ఇంకా మరి? బికాజ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇనాగరేషనే కంప్లీషన్ అని భ్రమపడుతున్నావు నువ్వు. ఫాస్ట్ ఎక్కువైంది, స్పీడ్ ఎక్కువైంది, కాబట్టి యాక్చువల్గా క్రాష్ అయిపోతున్నావు నువ్వు. ఆన్ ద అదర్ హ్యాండ్ స్వస్థతలు లేవు, గాడిద గుడ్డు లేదనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క రాజ్యం యొక్క పవర్ని వాళ్ళు దే క్యాన్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ లాంచ్డ్ అండ్ గాడ్ క్యాన్ హీల్ పీపుల్. గాడ్ డస్ హీల్ పీపుల్. డోంట్ పుట్ హిమ్ ఇన్ ఎ బాక్స్. డోంట్ డొమెస్టికేట్ హిమ్. రాజ్యం అయింది, రాజు ఆయన. హీ కెన్ డూ వాట్ హీ వాంట్స్. సార్వభౌమ అధికారం అయింది. ఆయన స్వస్థపరచాలనుకుంటే నువ్వెవడివి, నేనెవడిని ఆపటానికి? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, లెట్ గాడ్ బీ గాడ్. చాలా జాగ్రత్తగా వినండి. సువార్తలు చదివేటప్పుడు ఒక ప్రిన్సిపల్ వి నీడ్ టు అండర్స్టాండ్. లెట్ గాడ్ బీ గాడ్. Don't try to tell him how he should conduct himself. Same Mary, యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మేరీ, సేమ్ మేరీ. She missed many times. She tried to advise her son. Jesus reminded her, hey woman, కానాలో, son, do something. You got to do something, son. Water, wine అయిపోయింది. You got to do something, son. And then he reminds her, let God be God. We got to really understand one thing. Don't promise. Don't be God. On one side, you are saying God will not do healing and చెప్తున్నప్పుడు you are not letting God be God. On the other side, when you are saying every person must be healed, will be healed right now, అందుకనే నేను యాక్చువల్గా స్వస్థత కూటం పెట్టాను, ఈ రోజు ఈ స్వస్థత కూటంకి వస్తే కంపల్సరీగా నువ్వు హీల్ అవుతావు అని ఎవరైతే చెప్తున్నారో, స్వస్థత మహాసభలు, సువార్త స్వస్థత మహాసభలు ఎవరైతే పెడుతున్నారో, దే ఆర్ బ్లాస్ఫీమింగ్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బికాస్ దే ఆర్ నాట్ లెటింగ్ గాడ్ బి గాడ్ ఆల్సో. Gospels actually tell us we get it wrong. We don't let God be God. God comes in unexpected form. And Gospels tell us that story to us. I'm not saying మన దేవుడు unpredictable దేవుడు అని చెప్పట్లేదు నేను. That's not what I'm saying. I'm saying let's not domesticate God. దేవుడిని ఒక పెంపుడు కుక్కని యాక్చువల్గా మనం ట్రైన్ చేస్తే అది మనం ఎట్లా చెప్తే అట్లా 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 తోకాడించడమో, లేకపోతే కాళ్ళు ఎత్తి చూడటమో, తినమన్నప్పుడు తినటమో. No, you can't do God. You can't do with God like that. Let God be God. You preach the gospel, and if that person is healed, give thanks to God. ఎందుకంటే you as a preacher, you have to conduct yourself. నీ మైండ్ సెట్ దేని మీద ఉండాలంటే, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇనాగ్రేట్ అయింది, కానీ కంప్లీషన్ యాక్చువల్గా ఇంకా వెయిట్ చేస్తున్నాం మనం. ఆయన రెండవ రాకడ దగ్గర కంప్లీషన్ ఉంటుంది, వేర్ యూ విల్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ హీలింగ్. ఆ రోజు యాక్చువల్గా నువ్వు స్వస్థత మహాసభ కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు నువ్వు, ఎందుకంటే ఎవ్రీబడి విల్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ హీలింగ్ ఆన్ దట్ డే. నువ్వు ఎవరికి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఇవ్వాల్సినంత అవసరం లేకుండానే యాక్చువల్గా ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎవ్రీబడి విల్ బి హీల్డ్, నో బడీ డైస్. డెత్ విల్ బి కంప్లీట్లీ చెత్తగొట్టబడుతుంది ఆ రోజున. డెత్ ఈస్ కంప్లీట్లీ డన్ అవే విత్. బట్ నౌ వి డై. దిస్ ఈస్ ద ల్యాండింగ్ గేర్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఆల్వేస్. సో విత్ దిస్ ఐ వాంట్ టు రియలీ జంప్ ఇన్ నెక్స్ట్ వీక్. ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ యాక్చువల్లీ లాంచ్డ్
ఐ హ్యావ్ లాంచ్డ్ సక్సెస్ఫుల్లీ, క్రాష్ అవ్వకుండా లాంచ్ చేశాను దేవుని కృపను బట్టి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో క్రాష్ అయ్యేటువంటి 2 ప్రాబ్లమ్స్ రెండింటినీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఒకటి, ఇఫ్ యూ డోంట్ లెట్ గాడ్ బీ గాడ్, దెన్ యు ఆర్ క్రాషింగ్. You understand what I'm saying? What is one parameter that you're talking about? Kingdom of God. You need to understand. But kingdom of God actually is given in 2 phases to us. 2 విడతలుగా మనకి ఇవ్వబడింది. It's inaugurated. You can experience actually God's full power right now. ఈ రోజు. And that's the reason why many people are transformed. దేవుడు అంటే ఆసక్తి లేనటువంటి నాకు, దేవుడిని పట్టించుకున్నటువంటి నాకు, how am I actually teaching about his word today? Isn't this actually a miracle of new creation? Am I not new creation really? If I'm new creation, then isn't God actually, God's kingdom is here. అందుకనే సువార్తల్లో kingdom of God is in your midst అంటాడు. ఎందుకంటే because he is saying that kingdom is inaugurated. But at the same time, అదే యేసు ప్రభు యాక్చువల్గా when the kingdom comes అని కూడా మాట్లాడతాడు. Do you see? ఈ రెండింటిని చూసారా మీరు గాస్పల్స్లో? He says that దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది ఒక చోట, కానీ దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఇంకొక చోట. Because he's saying when it consummates, actually you will see these things. But now it's inaugurated, you experience transformation, you experience healing in different ways. God is no longer actually farga led niku. He came, he can make his home in you because kingdom of God is already here. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది కాబట్టి we have become God's dwelling places now. We have become actually మనం కలెక్టివ్గా దేవుని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్, ఇండివిజువల్గా మనం దేవుని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్. ఎందుకో తెలుసా? బికాస్ వీఆర్. ఆ రోజు యెషయా మాట్లాడుతున్నాడు చూసారా, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క టీచింగ్ మన మధ్యలోంచి వెళ్ళటం. ఇజంట్ చర్చ్ యాక్చువల్లీ ద టీచర్ టు ద వరల్డ్ టుడే?